హాయ్ డియర్ స్టూడెంట్స్, మరి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసిందమ్మా. రిజిస్ట్రేషన్ సెషన్ 2కి సంబంధించిన అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ 2 ఇప్పుడు అట్లీస్ట్ ఫైనల్గా స్టూడెంట్స్కి అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఇక్కడ చూద్దాము. మరి ఆల్రెడీ ఇవాళ 21 కదా, 21 ఈరోజు రిలీజ్ చేసినట్టుండ 21 అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ అప్లికెంట్. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 2వ తారీఖు అమ్మ. 2వ తారీఖు 4, 5, 6, 6, 7, 7వ తారీఖు సెలవు పట్టుకుంటా. మరి 8 మొత్తము మనకి 5 రోజులు, 1, 2, 3, 4, 5 రోజులు జరుగుతుంది పేపర్ 1. మరి 7వ తారీఖుని ఆర్కిటెక్చర్ సెలవేం లేదు, ఆర్కిటెక్చర్ జరుగుతుంది. ఇది అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్. ఓన్లీ మీరు మొబైల్లో మాత్రమే చూసుకోండి. ఈ నో నీడ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్, పేపర్ వేస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నో నీడ్ టు నో ప్రింట్అవుట్. కొంతమంది ఏంటంటే ఇది ప్రింట్అవుట్ తీసుకుంటారు. మీరు అడ్మిట్ కార్డ్ వచ్చింది అంటే మీరు అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ అడ్మిట్ కార్డ్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి అడ్మిట్ కార్డ్ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళి మీరు అడ్మిట్ కార్డు లొకేషన్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళేసి మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. మీరు అప్లికేషన్ నెంబరు జేఈఈ మరి జనవరి సెషన్ది 2 అన్నీ ఒకటే ఉంటుంది. కొత్తగా ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి కొత్త అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. జనవరి ఇప్పుడు వాళ్ళకి కూడా సేమ్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అమ్మ, పాస్వర్డ్. మరి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇది కొట్టండి, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే మీరు సెట్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లో 2 ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. సిటీ ఇంటిమేషన్ లెటర్లో మీకు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ ఏ రోజు పెడతారో ఉంటుంది. తర్వాత మనకి వెన్యూ ఉండదు. మరి ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. 1 ఎగ్జామ్ డేటు, 2వది మీకు సిటీ ఏ సిటీలో పెడతారు. సపోజ్ హైదరాబాదులో పెడతారా, తర్వాత వరంగల్లో పెడతారా, సిద్దిపేటలో పెడతారా, సంగారెడ్డి పెడతారా, ఇట్లా ఉంటుంది. అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్కి అయితే సరే విజయవాడ పెడతారా, విజయవాడలో ఉంటుందా అంటే మీ ఆప్షన్ బట్టి వస్తుంది, ఏదో ఒక ఆప్షన్ సిటీ వస్తుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, వరంగల్, సిద్దిపేట, మరి ఈ విధంగా వస్తాయి. సంగారెడ్డి, తర్వాత కరీంనగర్, హుజురాబాద్ ఇట్లా వస్తాయి. ఇక్కడ ఏపీ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, తర్వాత రాజమండ్రి, ఏదో ఒక ఆప్షన్, ఒక సిటీ ఆప్షన్ వస్తుంది. రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, తిరుపతి, ఇది ఏపీ స్టూడెంట్స్కి ఈ విధంగా వస్తుంది. తెలంగాణ స్టూడెంట్కి మరి ఈ 2 ఇన్ఫర్మేషనే మీకు దొరికిద్ది, ఎగ్జామ్ డేటు, సిటీ, తర్వాత ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం 2లో ఏముంటుందమ్మా. ఇది ఇక్కడ మనకి సిటీ ఇంటిమేషన్ అంటే ఏమి లేదు, ఆల్రెడీ నేను చెప్పాను కదా. మనకి ఫస్ట్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుంది, 2వది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు 2వ తారీఖు, 3వ తారీఖు, 4, తర్వాత మనకి 8వ తారీఖు, 5, 8 ఉండేవి పెట్టుకుంటాం. 5, 8 ఈ 5 రోజుల్లో 2, 3, 4, 8లో మనకి ఎగ్జామినేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది నో నీడ్ టు టేక్ ప్రింట్అవుట్, ఈ నో నీడ్ టు టేక్ ఎనీ సింగిల్ ప్రింట్అవుట్. దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్. కొంతమంది ఇదే అడ్మిట్ కార్డ్ అని తీసుకెళ్ళారు, అసలు అడ్మిట్ కార్డు వదిలేసి ఇది తీసుకెళ్ళారు. వాళ్ళ గేట్ దగ్గర కూడా రానిరు సుమి. ఇది జాగ్రత్తగా జస్ట్ మీరు ఫలానా ఏపీలో విజయవాడ ఉంటుందా, తెలంగాణలో వరంగల్ ఉంటుందా, హైదరాబాద్ ఉంటుందా, ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అదేవిధంగా మరి డౌన్లోడ్ చేసుకోండి అమ్మ. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఇది జస్ట్ యు నో నీడ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్, జస్ట్ చూసుకుని మనకి 3వ తారీఖు, 2వ తారీఖు అన్నాను కదా మీకు. 2వ తారీఖు అంటే మరి 29 కానీ మరి 28వ తారీఖుని మీకు అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. మీకు జేఈ ఏప్రిల్ సెషన్లో మంచి మార్క్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.